ఎలక్షన్లకు సంబంధించిన అప్డేట్ చూస్తున్నాం. ఆర్జేడీ ముఖ్యమంత్రి అభ్యర్థి తేజస్వి యాదవ్ ఓటమి దిశలో దూసుకెళ్తున్నారు. మీరు వింటుంది నిజమే. ఆర్జేడీ ప్రస్తుత నేత లాలూ ప్రసాద్ యాదవ్ కుమారుడు ముఖ్యమంత్రి అభ్యర్థి ఇండి కూటమి సీఎం ఫిగర్ తేజస్వి యాదవ్ రాఘోపూర్లో ఓటమి దిశగా పయనిస్తున్నాడు. ప్రస్తుతం అతను 3000 లోటులో ఉన్నాడంటే అతని ప్రత్యర్థి 3000 ఆధిక్యంలో కొనసాగుతున్నాడు. ఈయన 3000 పైచులకు ఓట్ల దిగువన కొనసాగుతున్న పరిస్థితి కనబడుతోంది. వెనుకంజలో ఉన్నారు. దీంతో తేజస్వి యాదవ్ ఇంకా కొన్ని రౌండ్లు మిగిలి ఉన్నాయి. ఏదైనా అద్భుతం జరిగితే తప్ప తేజస్వి యాదవ్ గెలిచే పరిస్థితి లేదు. తేజస్వి యాదవ్ ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రస్తుత ఆర్జేడీ కూటమిని ఆయన ప్రొజెక్ట్ చేసింది. కానీ ఒక ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించిన వ్యక్తి ఏకంగా ఓటమి దిశగా పయనిస్తుండడం ఒక్కసారిగా బీహార్ రాజకీయాల్లో మహాగఠబంధన్కు ఆ కూటమికి ఎంతటి భారీ ఎదురు దెబ్బ తగిలిందో మనకు అర్థమవుతుంది. ఒక్కసారిగా ఆ కూటమిలో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో అర్థమవుతుంది. ఈ కూటమి ముఖ్యమంత్రి అభ్యర్థి ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ వెనుకంజ వేస్తున్నారు. 10 రౌండ్లు పూర్తయ్యేసరికి దాదాపు 3230 ఓట్ల తేడాతో రెండో స్థానంలో తేజస్వి యాదవ్ కొనసాగుతున్నాడు. ఇక్కడ ప్రస్తుతం బీజేపీ అభ్యర్థి సతీష్ కుమార్ స్పష్టమైన ఆధిక్యాన్ని కనబరుస్తున్నాడు. రాఘోపూర్లో 3000కు పైగా ఓట్ల వెనుకంజలో తేజస్వి యాదవ్ కొనసాగుతున్నారు. మనం అప్డేట్ చూస్తున్నాం. 4100 రాఘోపూర్లో తేజస్వి యాదవ్పై బీజేపీ ఆధిక్యం. ఇది 4100. బీహార్లో తేజస్వి యాదవ్ మహాగఠబంధన్ ముఖ్యమంత్రి అభ్యర్థి, మహాగఠబంధన్ సీఎం ఫిగర్ తేజస్వి యాదవ్ ఓడిపోబోతున్నాడా అంటే అవునని అనిపిస్తుంది. 4100 వెనుకంజలో ప్రస్తుతం తేజస్వి యాదవ్ కొనసాగుతున్నాడు. పార్టీని ముందుండి నడిపించి, కూటమికి ముందుండి నడిపించి, హెలికాప్టర్లో తిరుగుతూ టీషర్ట్లు వేసుకొని సామాన్య వ్యక్తిలా, సామాన్య యువకుడిలా కుర్తా వదిలి టీషర్ట్ వేసుకొని జిమ్మిక్కులు లాజిక్కులు చేసిన తేజస్వి యాదవ్ ఏమవుతున్నాడు? తేజస్వి యాదవ్ ఓడిపోబోతున్నాడా? దారుణ ఓటమిని మూటగట్టుకోబోతున్నాడా? స్వయంగా తానే పరాజితులు కాబోతున్నాడా అంటే అవునని అనిపిస్తోంది. ఇక బీహార్ చరిత్రలో ఎన్నడూ కని విని ఎరగని రీతిలో ఎన్డీఏ కూటమి 200 స్థానాల వైపు దూసుకెళ్తుంది. 200 స్థానాల ఆధిక్యం కనబరుస్తుంది. చాలా స్పష్టమైన మెజార్టీ నుండి ముఖ్యమంత్రి వారికి అధిష్టానం అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఏదైతే ప్రజలు నా మీద నమ్మకం పెట్టుకొని ఇక్కడ అభివృద్ధి చెందుతుందని, భవిష్యత్తు బాగుంటుందని నమ్మకంతో ఇచ్చినారో దాదాపు 200 కోట్లతో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టినాం గతంలో. ఇప్పుడు ఈ యొక్క ఇంత మంచి ఆశీర్వదించారు పెద్దలు ముఖ్యమంత్రి గారి దృష్టికి మా ప్రాంత సమస్యలన్నీ కూడా తీసుకెళ్ళి అన్నీ కూడా శాశ్వత పరిష్కారం చేయడానికి నిరంతరం కృషి చేస్తా. ప్రజల్లో అంటే గతంలో బీఆర్ఎస్ వాళ్ళు గెలిచినప్పుడు కొన్ని కక్షపూత రాజకీయాలు చేస్తుండే. నవీన్ యాదవ్ దగ్గర అటువంటివి ఉండవు. నవీన్ యాదవ్ ఈ రోజు వరకే మీరు మేము ఇప్పటి నుండి మనమంతా ఒకటే, అందరం కలిసి మన ప్రాంత అభివృద్ధి కొరకు కష్టపడదాం, కలిసి పని చేసుకుందాం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ, మరి మా అనేక దుష్ప్రచారాలు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు మా మీద నన్ను, నా కుటుంబ సభ్యుల్ని అనేక తప్పుడు ఆరోపణలు చేయడం జరిగింది. వాటికి ఈరోజు ఈ సమాధానం మా ప్రజలు వాళ్ళకి ఇచ్చినారు. ప్రజలందరూ కూడా మరోసారి ధన్యవాదాలు తెలియజేస్తూ, అందరికీ కష్టంలో తమ్ముడుగా కొడుకుగా ఉంటానని చెప్పి తెలియజేస్తూ, పత్రికా సోదరులు, మీడియా సోదరులు మా యొక్క కష్టాన్ని, మా యొక్క ప్రచార విధానాన్ని ప్రజల్లోకి మీ ద్వారా కూడా చాలా వెళ్ళింది. ప్రజలకు నమ్మకం కలిగింది మా మీద. దానికి కూడా మీ పత్రికా సోదరులకి, మీడియా సోదరులకు అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, జై కాంగ్రెస్, జై Development is our agenda, and apart from development, health and education is important criteria for me. Definitely మా ప్రాంతంలో అన్ని స్కూల్స్, గవర్నమెంట్ స్కూల్స్ని అన్నీ కూడా రెనోవేషన్ చేయించి మంచి క్వాలిటీ ఎడ్యుకేషన్తో పాటు వాళ్ళకి ఫెసిలిటీస్ అందిస్తూ ఆరోగ్య పరిస్థితులు కూడా బాగుండేలా మా జూబ్లీస్ ఒక ఆరోగ్యవంత నియోజకవర్గంలో, ఒక విద్యకు సంబంధించినటువంటి నియోజకవర్గంలో కష్టపడి పనిచేస్తామని
తెలియజేస్తాం. బీఆర్ఎస్ అభ్యర్థి ఇందాక మాట్లాడుతూ మీరు బెదిరించి గెలిచారంటూ కూడా మాట్లాడారు. ఇందాక బెదిరిస్తే ఓట్లు పడతాయండి, వాళ్ళు బెదిరిస్తున్నారు. నన్ను వాళ్ళు ఏమన్నా చేసి ఉంటే అభివృద్ధి 10 సంవత్సరాలు చేసి ఉంటే చెప్పి ఓట్లు అడగాల. ఎంతసేపు నా క్యారెక్టర్ని అసోసియేషన్ చేయాలని నా కుటుంబం నాకు ఈ ప్రాంత ప్రజలకి 40 ఏళ్ళ సంబంధం. ఈ సంబంధాన్ని విడగొట్టే ప్రయత్నంలో అనేక దుష్ప్రచారాలు చేసినారు. దానికి జవాబు మా ప్రజలే చెప్పినారు వాళ్ళకి. ఇక్కడ మహిళలను ఉమెన్ అనో పార్టీ అనో కాదు, మా ప్రాంత ప్రజలు అభివృద్ధి లక్ష్యంగా ఈరోజు అధికారం కాంగ్రెస్ పార్టీ ఉంది. రేవంత్ అన్న పాలనపై నమ్మకం ఉంది. కాంగ్రెస్ వల్లనే ఇక్కడ అభివృద్ధి చెందుతుందని చెప్పి కాంగ్రెస్ పార్టీని గెలిపించడం జరిగింది తప్ప ఇక్కడ మేము ఒక మహిళనో ఇంకోటనో మేము ఎలక్షన్ కొట్లాలి. మా ప్రాంత ప్రజలంతా కూడా అభివృద్ధి లక్ష్యంగా మమ్మల్ని గెలిపిస్తున్నారు.